ఆటోమేటిక్‌గా మోడీకే మద్దతనేది కంపల్సరీ ఉంటది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎటువంటి కాంగ్రెస్‌కైతే 100% దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు గతంలో చేసిందేం లేదు 70 సంవత్సరాల నుంచి. ఏందంటే ఇప్పుడు కొంచెం ఎక్కడ కేంద్రంలో కొంచెం మోడీ కొంచెం డెవలప్ చేసిండు కాబట్టి ఆయనకే సమర్థిస్తారు ఈళ్ళందరూ గెలిచినా గానీ. హ్మ్. మోడీకి సపోర్ట్ చేస్తారు సార్. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు పరిపాలించింది. ఏం చేసింది? మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మొన్న మేము అయోధ్యకెళ్ళినాం చూడనీకి. అయోధ్యకెళ్తే అక్కడ ఏదైతే ఉందో యూపీ, మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో మొత్తం ఇంకా 50 ఏళ్ళు వెనకబడి ఉన్నదది. ఇప్పుడు మనం చూస్తే జర్మనీ నుంచి చూస్తే ఇండియా ఎప్పుడైతే ఇప్పుడు ఇంకా తక్కువ ఉందో, ఇప్పుడు ఇండియా మనం కూడా వెనకబడి ఉన్నాం ఇప్పుడు. ఇంత మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ మనం చాలా వెనకబడి ఉన్నాం జర్మనీతో పోలిస్తే. ఇదే మనం పక్కనున్న యూపీ, మధ్యప్రదేశ్‌కి పోతే ఇంకా వాళ్ళు వెనకబడి ఉన్నారు. వాళ్ళు ఇంకా 50 ఏళ్ళు వెనకబడి ఉన్నారు. మన తెలంగాణ చూస్తే అబ్బా! మన తెలంగాణ మనకి ఎప్పుడొత్తదా తెలంగాణ అనిపించింది. అంటే కాబట్టి ఏందంటే ఇప్పుడు ఉన్న ఆళ్ళు 50 ఏళ్ళు పరిపాలించినా గానీ కాంగ్రెస్ ఏమాత్రం డెవలప్ చేయలేదు. ఇప్పుడు ఈళ్ళు ఎంపీలు గెలిచినా గానీ వాళ్ళకి నా తరపున ఏందంటే మళ్ళా మోడీకి ఆయనకు సపోర్ట్ చేసి, అభివృద్ధి చేసి